నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. తెలంగాణలో 2 ఎమ్మెల్సీ స్థానాలకు నగారా మోగింది. 2027 ఫిబ్రవరి లేదా మార్చిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ ఎన్నికల కోసం సెప్టెంబర్ చివరిలోగా పట్టభద్రుల నమోదు కార్యక్రమం చేపట్టాలని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, వరంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లనుల పదవీకాలం వచ్చే ఏడాది మార్చి 29తో ముగుస్తుంది. ఈలోగానే కొత్త ఎమ్మెల్సీల ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల కోసం ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తుంటే ఓటర్ల నమోదును తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రధాన పార్టీలు ఎవరికి వారు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 2 నియోజకవర్గాల పరిధిలో తెలంగాణలోని 67 అసెంబ్లీ నియోజకవర్గాలు కవర్ అవుతుండటంతో రాజకీయ పార్టీలు తమ బలాబలాలను సరిచూసుకోవడానికి ఇదో అవకాశంగా భావిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మరో కీలక ఎన్నికకు రంగం సిద్ధమైంది. పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీలు తీన్మార్ మల్లన్న, సురభి వాణిదేవిల పదవీ కాలం ముగుస్తూ ఉండటంతో మళ్లీ ఎన్నికలు వస్తున్నాయి. 2021లో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవి బీజేపీ అభ్యర్థి ఎన్ రామచంద్రరావుపై 11,000కు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్ నాగేశ్వర్ 3వ స్థానంలో నిలిచారు. 2024లో జరిగిన వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ అభ్యర్థి అలుకుల రాజేష్ పై 18,000 ఓట్ల తేడాతో గెలిచారు. వీరిద్దరి పదవీ కాలం 2027 మార్చి 29తో ముగుస్తుంది. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి 3వ స్థానంలో నిలిచారు. దీంతో ఈ 2 నియోజకవర్గాలకు ఫిబ్రవరి లేదా మార్చిలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఇక ఎన్నికల్లో ఓటు వేసేందుకు పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం కోసం ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబర్ చివరిలోగా పట్టభద్రులు ఓటు నమోదు చేసుకునేందుకు అవకాశం ఉంది. గత ఎన్నికల్లో హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానం పరిధిలో 5,31,268 మంది ఓటర్లు ఉండేవారు. నల్గొండ ఎమ్మెల్సీ స్థానం పరిధిలో 1,73,413 మంది ఓటర్లు ఉండేవారు. ఈసారి ఎన్నికలను రాష్ట్రంలోని 3 ప్రధాన పార్టీలు సవాల్గా తీసుకుంటున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 2 స్థానాలను గెలుచుకోవాలని పట్టుదలతో ఉంది. 2 నియోజకవర్గాల్లో కలిపి 67 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఈ 67 నియోజకవర్గాల్లో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ ఖాతాలోనే ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో తమకింకా పట్టుందని నిరూపించుకునేందుకు కాంగ్రెస్ వ్యూహం పన్నుతుంది. మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా 2 స్థానాలపై గురిపెట్టింది. హైదరాబాద్ స్థానం బీఆర్ఎస్ ఖాతాలోనే ఉండగా నల్గొండలో 2వ స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉందని, అది తమకు లభిస్తుందనే ఆశతో బీఆర్ఎస్ ఉంది. మరోవైపు బీజేపీ కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముఖ్యంగా గతంలో గెలుచుకున్న హైదరాబాద్ నియోజకవర్గం తమకు తప్పక దక్కుతుందనే ఆశతో బీజేపీ ఉంది. హైదరాబాద్ స్థానం పరిధిలో బీజేపీకి 5 లోక్సభ సభ్యులున్నారు. హైదరాబాద్ నగరంలో బీజేపీకి బలం ఉన్నట్లు రాజకీయ పరిశీలకులు కూడా భావిస్తున్నారు. రాష్ట్రంలోని 3 ప్రధాన పక్షాలు ఎమ్మెల్సీ ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకునే అవకాశం ఉండటంతో ఈసారి ఓటర్ల నమోదు కూడా ఎక్కువగానే జరిగే అవకాశం ఉంది.